హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జీవిత స్వగతం శీర్షికన రైతా ఫిన్లాండ్ మోచెర్ల అనేటువంటి ఆవిడ విదేశీ వనిత ఆవిడ గురించినటువంటి జీవిత స్వగతాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. రైతా ఫిన్లాండ్ మోచెర్ల. ఇక వినండి ఆ జీవిత స్వగతాన్ని. తెలుగు కలిపింది ఇద్దరిని అంటారు ఆవిడ. రైతా ఆమె విదేశీ. అనగనగా ఓ ఫిన్లాండ్ అమ్మాయి, ఓ హైదరాబాదు అబ్బాయి యాహూ చాట్లో పరిచయం. ఒకరినొకరు చూసుకోలేదు, ప్రేమలో పడ్డారు, 7 అడుగుల బంధంతో ఒకటయ్యారు. అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ అమ్మాయి సంప్రదాయాన్ని పాటిస్తూ అత్తవారింట అడుగు పెట్టడమే కాదు, తేట తెలుగులో అనర్గళంగా మాట్లాడేస్తుంది. అంతేనా, భారత్ మీద ప్రేమను పెంచుకొని పర్యావరణ హిత టాయిలెట్స్తో వ్యాపారవేత్తగాను రాణిస్తుంది. ఇక ఆమె గురించిన జీవిత స్వగతం వినండి. మాది ఫిన్లాండ్లో ఓ మధ్యతరగతి కుటుంబం. స్కూల్లో ఇతర భాషలు నేర్చుకునే అవకాశం ఉండటంతో ఆంగ్లం, స్వీడిష్, జర్మన్, రష్యన్ నేర్చుకోగలిగా. ఆంగ్లంపై పట్టు సాధించడం కోసం యాహూ చాటింగ్లోకి వెళ్ళినప్పుడు 1997లో ప్రదీప్ పరిచయం అయ్యాడు. చాట్లో తన మాతృభాష తెలుగు అని చెబితే తొలిసారిగా విన్న ఆ భాషను నేర్చుకోవాలనిపించింది. మా యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఇది చెప్పా. 1960లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక ఆయన ఫిన్లాండ్లో తెలుగు సబ్జెక్టుపై కోర్సు చెప్పారని, దానికి సంబంధించి లైబ్రరీలో ఉన్న 2 పుస్తకాలను తెచ్చి ఇస్తే తెలుగు నేర్చుకున్నా. ప్రదీప్తో పరిచయం 4 ఏళ్లలో ప్రేమగా మారింది. అప్పటి వరకు మేము ఒకరినొకరం చూసుకోలేదు, ఇద్దరం చదువుకుంటున్నాం. ఓసారి నన్ను చూడటానికి ఫిన్లాండ్కి వద్దామనుకున్న ప్రదీప్ ప్రేమించిన అమ్మాయిని చూడ్డానికి అని తను చెప్పడంతో వీసా రాలేదు. నేను ఇండియా వద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత ప్రదీప్ మాస్టర్స్ చేయడానికి లండన్ వస్తే చూడ్డానికి వెళ్ళా. తను నాకు పసుపు రంగు సల్వార్ కమీజను కొరియర్లో పంపితే దాన్ని ధరించి విమానాశ్రయంలో దిగా. అలా తను నన్ను గుర్తుపట్టాడు. అక్కడ మొదటిసారి అలా కలుసుకున్నాం. ఆ దుస్తులను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా. ఆపై లండన్లో నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేశా. ఇద్దరం అక్కడే పెళ్లి చేసుకున్నాం. 2005లో ఫిన్లాండ్, ఇండియాల్లో ఆయా సంప్రదాయాల మేరకు మరో 2 సార్లు మాకు వివాహమైంది. ఇక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయోనని అమ్మా నాన్న భయపడ్డారు. అయితే హైదరాబాద్ వచ్చి ఇక్కడి సంస్కృతి, అందరూ నా పట్ల చూపించే మర్యాద వాళ్లకు నచ్చింది. క్రమంగా తెలుగు, హిందీ ఆ భాషల్లో నైపుణ్యం పెంచుకున్నాను. మాకు 4 పిల్లలు. మేడ్చల్లో సిమెంట్, ఇనుముతో కాకుండా రాళ్ళు, మట్టితో పర్యావరణ హితంగా ఇంటిని నిర్మించుకున్నాం. 6 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసి హైదరాబాదు నగరవాసులకు కూరగాయలు, ఆకుకూరలను 10 ఏళ్ల పాటు పంపిణీ చేశాం. ఆ తరువాత మరుగుదొడ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలను పునర్వినియోగించేలా సూయిజ్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్టును చేపట్టాం.
పలు పరిశోధనల తర్వాత మా తోటలో యాక్వాట్రాన్ని ఇన్స్టాల్ చేసి సక్సెస్ అయ్యాం. బయో కంపోస్టింగ్ టాయిలెట్, ఆ విధానంతో వృధా నీటిని సేకరించి తోట, వ్యవసాయం, రీప్లషింగ్ వంటి వాటికి వినియోగిస్తున్నాం. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ భారత్ హ్యాకథాన్ 2017 పోటీలో మా ప్రాజెక్టు విజేతగా నిలిచింది. 3 లక్షలు నగదు బహుమతిని అందుకుంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అపోలో, సన్ఫార్మా వంటి పలు ప్రైవేటు సంస్థలతో పాటు లద్దాఖ్లోని ఇండియన్ ఆర్మీకి ఈ ప్రాజెక్టును ఇన్స్టాల్ చేశాం. దీన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనేది మా లక్ష్యం. 30 మందికి పైగా సిబ్బందికి ఉపాధిని ఇస్తున్నాం. త్వరలో ఇండియన్ మైథాలజీ థీమ్ అనే దాంతో ఒక ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది స్పెషల్ చిల్డ్రన్ సహా అన్ని వయసుల వారికి ఫిజికల్ ఫిట్నెస్పై ఆసక్తిని పెంచుతుంది. పరాయి దేశం నుంచి వచ్చిన ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఇవన్నీ ఇష్టంగా చేయగలుగుతున్నా అంటారు రైతా మోచెర్ల. వారి జీవిత స్వగతంగా అందజేసినటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా జీవిత స్వగతాలు శీర్షికన రైతా మోచెర్ల జీవిత స్వగతం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.